నేను ఈ కొడంగల్ ప్రాంతంకి వచ్చినప్పుడల్లా నాకు ఇదే అనుభవం జరుగుతుంది. నాకు మైక్ వచ్చేటప్పటికి సగానికి పైగా జనాలు ఉండరు. ఇదేందో మరి ఈ కొడంగల్ వచ్చినప్పుడల్లా ఇదే జరుగుతుంది. సో ఏమైనా ఈరోజు ఏర్పుమల్ల గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకున్నామంటే మనకు ఒకటే అర్థం కావాలి, అక్కడ ఉన్నటువంటిది ఒక విగ్రహం కాదు, ఒక బొమ్మ మాత్రమే కాదు. ఇందాక మన ప్రొఫెసర్ గారు చాలా అంశాలు చెప్పారు. ఎవరైనా తినేటప్పుడు ముందు వరుసలో ఉంటే బాగా తినడానికి అవకాశం ఉంటుంది, లాస్ట్కు మిగిలినకి మిగిలితే లేకపోతే ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే. అందరూ అన్నీ మాట్లాడిండ్రు, నేనేం మాట్లాడాలనో తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటాం, ఆఖరికి మాట్లాడటం. ఏదేమైనా అంబేద్కర్ గారు ఒక బొమ్మ పెట్టుకున్నాం. వేరే గ్రామంలో అంబేద్కర్ గారి విగ్రహం ఉంది కాబట్టి మా దగ్గర పెట్టుకోవాలన్న ఆలోచనతోటి పెట్టుకున్నాం. ఇప్పుడు మా దగ్గర కూడా ఒక విగ్రహం ఉంది అని సంతోషపడితే మాత్రం ఏర్పుమల్ల గ్రామానికి ఏమీ ఉపయోగం ఉండదు. అంబేద్కర్ ఒకటే చెప్పారు, నేను విగ్రహాల్లో లేను, పుస్తకాల్లో ఉన్నాను, చదవండి పుస్తకాలు అన్నాడు. మేము అదే పని చేశాం లాస్ట్ 2 years వరకు. ఈ గ్రామంలో స్టడీ సర్కిల్స్ పెట్టాం, దాని మీద రివ్యూలు పెట్టాం. తర్వాత నాకు ఫ్యామిలీ పరంగా ఒక పెద్ద ప్రాబ్లం రావడంతో దాన్ని ఆపేశాం. యాక్సిడెంట్లో నా కొడుకు చనిపోవడం వల్ల ఆ కార్యక్రమాన్ని ఆపేశాం. మళ్ళీ ఇప్పుడు ప్రారంభిస్తున్నాం. మళ్ళీ 1 సంవత్సరంన్నర తర్వాత దాని నుంచి తేరుకొని మళ్ళీ ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. జూమ్ మీటింగ్లలో చెప్తా ఉన్నాం, అంబేద్కర్ రాసినటువంటి పుస్తకాలన్నింటినీ కూడా చెప్తా ఉన్నాం. కాబట్టి అంబేద్కర్ చెప్పినట్టుగా పుస్తకాలు చదివితే తప్ప మనకు నాలెడ్జ్ ఉండదు. ఏ పుస్తకాలు చదవాలి? మనం 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, కాలేజీ, డిగ్రీ, పీజీ ఇవి చదివితేనా వచ్చేది జ్ఞానం? అవి చదివితే కేవలం ఉద్యోగం వస్తుంది, వ్యక్తిగత జీవితం బాగుపడుతుంది మిత్రులారా. కానీ మన మహనీయులు ఎవరైతే ఉన్నారో, పూలే ఉన్నాడు, అంబేద్కర్ ఉన్నారు, అంతకంటే ముందు బుద్ధుడు కాడికెళ్ళి మనకు పనిచేసినటువంటి శివాజీ, అశోక చక్రవర్తి వాళ్ళ యొక్క చరిత్రలన్నీ చదివి అందులో మహనీయులు రాసినటువంటి పుస్తకాలు చదివితే మాత్రమే నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి అట్లాంటి పుస్తకాలు చదవాలి. మేము అనేక ప్రాంతాలలో అడుగుతూ ఉంటాం, అంబేద్కర్ రాసినటువంటి కుల నిర్మూలన పుస్తకం ఎవరైనా చదివిరా అని చెప్పేసి అడుగుతాం. ఎవరు కూడా చెయ్యెత్తారు. ఇంట్లో కూడా ఎంతమంది ఎత్తారో తెలియదు నాకు చెయ్యెత్తమంటే. కాబట్టి ఆ పుస్తకాలు చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండోది, అంబేద్కర్ గారు చాలా చేసిండు. ఇందాక సార్ చాలా విషయాలు చెప్పేటప్పుడు జోలికి పోను. కానీ అవి చేయడానికి కారణం ఏంటిది, అవి చేయడం వెనుక ఆయన ఎట్లాంటి త్యాగం చేసిండనే అంశాన్ని ఒక 2 ముచ్చట్లు మీకు చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు మనం ఈ సమావేశంలో ఈ సభలో కూర్చున్న తర్వాత మన ఇంటి దగ్గర మన బిడ్డకో కొడుకుకో చిన్న దెబ్బ తగిలిందని తెలిసిందనుకోండి, ఏం చేస్తాం మనం? ఈ మీటింగ్తో నాకు అవసరం లేదు, నా కొడుకు దెబ్బ తగిలిందని చెప్పేసి వెళ్ళిపోతాం. కానీ అంబేద్కర్ అలా చేయలేదు. ఈరోజు మనం ఓటు వేస్తూ ఉన్నాం. ఈ ఓటు ఎవరెవరికి ఇవ్వాలి అనేది కూడా ఇంతకుముందు మాట్లాడారు. గాంధీ ఎవరికి ఇవ్వమన్నాడు, నెహ్రూ ఎవరికి ఇవ్వమన్నాడు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరికి ఇవ్వమన్నాడు, ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కోటరీ మొత్తం కూడా ఎవరికి ఇవ్వమన్నదో ఇక్కడ చర్చ చెప్పారు. ఒకడు భూమి పన్ను కట్టడానికి ఇవ్వమన్నాడు, ఒకడు ఆస్తి పన్ను కట్టడానికి ఇవ్వమన్నాడు, ఒక డిగ్రీలు చదవడానికి ఇవ్వమన్నాడు. ఈ 3 కూడా ఆ రోజులలో అగ్రకులం వాళ్ళు మాత్రమే చదువుకుంటారు, అగ్రకులం వాళ్ళకు మాత్రమే ఉంటాయి. కాబట్టి వాళ్ళు అగ్రకులం వాళ్ళకు మాత్రమే ఓట్లు ఉండాలని చెప్పేసి ఆ రోజు అడుగుతా ఉన్నారు. లండన్లో చర్చలు జరుగుతున్నప్పుడు అదే సందర్భంలో అంబేద్కర్ చెప్పాడు, ఈ భారతదేశంలో పుట్టి కులం, మతం, వర్గం, ప్రాంతం, లింగం భేదం లేకుండా ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాల నిండా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలని చెప్పేసి ఆ రోజు అంబేద్కర్ వాదిస్తూ ఉన్నాడు. ఇదే సమయంలో అంబేద్కర్కి ఒక వార్త వస్తుంది, అంబేద్కర్కి ఒక పిడుగు లాంటి వార్త చేరుతుంది. ఏమని అంటే, భారతదేశంలో నీ కొడుకు చనిపోయాడు అని చెప్పేసి ఒక వార్త అందుతుంది. ఆ రోజు అంబేద్కర్ ఏం చేయాలి? అక్కడ మన ఓటు కోసం కొట్టాడాలనా, ఇక్కడ కొడుకు చావుకు రావాలా? ఇట్లాంటి పరిస్థితుల్లో అంబేద్కర్ చాలా ఖరాఖండిగా ఒక మాట చెప్తాడు,
ఈ భారతదేశంలో ఇప్పటి వరకు తరతరాల నుండి మనవాదం వల్ల చాతుర్వర్ణం వల్ల అణచివేయబడుతున్నటువంటి అధికారానికి చదువుకి దూరమైనటువంటి జనాలకి ఒక మార్గం చూపే ఈ సమావేశం జరుగుతూ ఉన్నది. ఇందులో నేను తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. నేనొక్కని ఈ సమయంలో పోతే ఓటు ఎవరికి ఇవ్వాలనో ఇక్కడ వీళ్ళు డిసైడ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ టైంలో నేను కనుక లేకపోతే ఖచ్చితంగా వాళ్ళకు మాత్రమే ఓటు వస్తుంది. నా వాళ్లకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఓటు రాదు. ఇలా జీవితాలన్నీ తరతరాలుగా దారిద్ర్యంలో నిండిపోతాయి అని చెప్పేసి నేను ఆ చావుకు రాలేకపోతున్నాను, మీరు అంత్యక్రియలు కానివ్వండి అని చెప్తాడు. మిత్రులారా గమనించాలి, కొడుకు చనిపోయినా కూడా అంత్యక్రియలకు రాకుండా కొట్లాడితే ఈరోజు మనకు ఓటు హక్కు వచ్చింది. మరి అంత త్యాగం మనం ఇలా చేస్తామా? చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఆయన త్యాగాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్తా ఉన్నాను. ఇంకొకసారి కొడుకు చనిపోతాడు, ఆ రోజు అంబేద్కర్ ఉంటాడు ఇంకో కొడుకు చనిపోయినప్పుడు. కానీ ఆ ముఖం మీద కప్పేటువంటి బట్టకి డబ్బులు ఉన్నాయి అంబేద్కర్ జేబులో. మిగతా కులస్తులందరూ అడుగుతూ ఉంటారు, అంబేద్కర్ గారు తెల్ల బట్ట తీసుకురండి, ఆ బట్ట తెస్తే నీ కొడుకు శవాన్ని మేము తీసుకుపోతాము అని చెప్పి. అప్పుడు అంబేద్కర్ చూస్తాడు, ఈ జేబు చూస్తాడు, ఈ జేబు చూస్తాడు, ఎక్కడ డబ్బులు ఉన్నాయి. అక్కడ తల్లి రమాబాయి చూస్తూ ఉంటుంది, అంబేద్కర్ ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఏం చేయాలని చెప్పేసి ఆమె ఆలోచించి, ఈయన దగ్గర డబ్బులు లేనట్టున్నాయి, ఇబ్బంది పడుతూ ఉన్నాడు, బట్ట లేకపోతే మరి వాళ్ళు తీసుకుపోనంటున్నారు, ఏం చేయాలా అని చెప్పేసి ఇంట్లోకి పోయి ఆమెకున్నటువంటి చీరని చగానికి చిప్పుకొచ్చి ఆ శవం మీద కప్పేస్తుంది అన్నమాట. అప్పుడు ఆ శవాన్ని శ్మశానానికి తీసుకెళ్తారు. అంటే ఇట్లాంటి త్యాగాలు ఒకరు కాదు, ఇద్దరు కాదు, నలుగురు పిల్లలు చనిపోతే కూడా ఆయన ఆ రోజు ఆయన కుటుంబాన్ని పట్టించుకోలేదు. ఆఖరికి భార్య రమాబాయి గారు అనారోగ్యంతో, అంటే వీళ్ళు చనిపోయినటువంటి 5 మంది కూడా దేనికోసం చనిపోయినారయ్యా అంటే రక్తహీనత వల్ల చనిపోయారు. అంటే బాడీలో రక్తం మనకు రోజు ఎంతైతే ఉత్పత్తి కావాలనో, ఈ శరీరానికి ఎంతైతే రక్తం అవసరం ఉంటుందో ఆ రక్తము ఉత్పత్తి కాక ఆ రక్తం సరిపోనిక లేక చనిపోయింది. మరి రక్తహీనత అయినప్పుడు మనం ఏం చేస్తాము? హాస్పిటల్కి తీసుకుపోతాము, దవాఖానకు చూపిస్తాము, వాళ్ళు కొత్త రక్తాన్ని ఎక్కిస్తారు, లేకపోతే ఆ రక్తం ఉత్పత్తి కావడానికి అవసరమయ్యే ఫుడ్ పెడతారు. అగో అంబేద్కర్కు ఆనాడు కనీసం వాళ్ళని హాస్పిటల్కు చూపించి బతికించుకోలేని డబ్బులు కూడా లేనటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో మన కోసం కొట్లాడిండు. ఒకవైపున పిల్లలు భార్య చనిపోతుంటే మన కోసం కొట్లాడాడు. అదే రమాబాయి గారు కొడుకు చనిపోతే భర్త ఏం చేయలేని పరిస్థితిలో ఉంటే చీర తీసుకొచ్చి కప్పింది. ఈరోజైతే ఆడపిల్లలు ఎట్లుందో మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆ రోజు రమాబాయి గారు అంత సహకరించింది కాబట్టి అంబేద్కర్ గారు ఈ మాత్రం మన కోసం చేయగలిగే అవకాశం ఆయనకు దొరికింది. కాబట్టి ఇట్లాంటి త్యాగాలు, ఆయన యొక్క త్యాగాలని మనం తెలుసుకోవాలి. ఆయన అట్లాంటి త్యాగాలకు సిద్ధమైంది కాబట్టి ఆయన చదవగలిగాడు, ఆయన చేయగలిగాడు. ఆయన చదువుకునేటప్పుడు ఇక్కడ ఆయన చదువుకున్న తర్వాత పై చదువులకు వెళ్ళాలి అనుకున్నప్పుడు బరోడా మహారాజు యొక్క ఆర్థిక సాయంతో వెళ్ళిన తర్వాత బరోడా మహారాజు దగ్గర ఉన్నటువంటి బ్రాహ్మణులు కుట్ర చేస్తారు. ఈయన చదువు నాపాలని చెప్పేసి ఆ రాజుకు తెలియకుండా, ఇగో నీకు నీ చదువుకు వచ్చేటువంటి డబ్బులు అయిపోయినాయి, మీరు రావాలి మా దగ్గర ఉద్యోగం చేయాలి అని చెప్పేసి తప్పనిసరి పరిస్థితుల్లో చదువును మానేసి మళ్ళీ ఉద్యోగానికి వచ్చిన తర్వాత సార్ చెప్పినటువంటి పరిస్థితి, ఆయనకి ఇల్లు దొరకదు, ఆ ఉద్యోగం చేసే దగ్గర విలువ ఉండదు. అప్పుడు ఆఖరికి ఆ ఉద్యోగం మానేస్తాడు. ఆ ఉద్యోగం మానేసిన తర్వాత ఆ డబ్బులు ఉన్నాయి, కుటుంబాన్ని గడుపుకోవడానికి కష్టమవుతుంది. ఆయన ట్యూషన్లు చెప్తాడు ఒక కాలేజీలో. కాబట్టి ఇందాక మేము అక్కడ అన్నం తినడానికి పోయినప్పుడు ఒక పిల్లగాని అడిగినాం, ఏం చదువుకున్నావయ్యా అన్న, నేను ఇంటర్మీడియట్ పాస్ అయినా, డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్లో డిస్కంటిన్యూ ఉందన్నా అన్నాడు. ఎందుకు చదవలేకపోయినావు తమ్మి అన్న, మా ఇంటి పరిస్థితులు అట్లున్నాయన్నా, ఆర్థిక పరిస్థితి బాగలేదు. నేను ఒకటే మాట చెప్పిన, తమ్ముడు నువ్వు ఫస్ట్ అంబేద్కర్ని చదువు, అంబేద్కర్ జీవితాన్ని తెలుసుకొని వేరే ఏమవసరం లేదు. అంబేద్కర్ యొక్క జీవితాన్ని తెలుసుకున్నప్పుడు ఆయన ఎట్లాంటి ఇబ్బందులు పడ్డాడో, ఏ ఇబ్బందుల మధ్యలో చదివిండో మనకు అర్థమైనప్పుడు ఈనాడు మనకున్నటువంటి ఇబ్బందులు పెద్ద సమస్యలు కావు. ఇగో ఇది అర్థమైతే మన చదువులు ఎక్కడ ఆగవు. మన చదువు లేకుండా ముందుకు పోతే అట్లాంటి అంబేద్కర్ లాంటి తెలుగు మంత్రం తయారవుతాము.
అట్లాంటి అంబేద్కర్ లాంటి తెలుగుమంతులను తయారైతే ఇగో ఈ సమాజంలో ఉన్నటువంటి కులాన్ని మతాన్ని దాన్ని ఎన్నుకున్నటువంటి లొసుకుని మొత్తం కూడా మనం కూడా ఎండగడతాం. ఇక అప్పుడు ఎవడాటం వస్తాడో రాని చూసుకుంటాం. కాబట్టి జ్ఞానాన్ని పెంచుకోవడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశము. జ్ఞానాన్ని పెంచుకోవాలి అంటే మహనీయుల యొక్క చరిత్రను చదవాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఈరోజు భారతదేశంలో అంబేద్కర్ గారిని చూస్తే భయపడే వర్గం ఉన్నది. మరి అంబేద్కర్ విగ్రహం పెడితే కొంతమందికి నచ్చదు. ఎందుకు భయపడుతున్నారు వాళ్ళు? అంబేద్కర్ ఎవరైతే మనల్ని భయపెడుతున్నారో, ఈ సమాజంలో ఎవరైతే మన మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారో, ఎవరైతే మనల్ని అణిచివేస్తా ఉన్నారో, ఎవరైతే మన శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నారో, ఇగో వీళ్ళందరినీ భయపెట్టిండు అంబేద్కర్. బిడ్డ, నీవు శ్రమ దోపిడీ చేయడానికి, నీవు అణిచివేయడానికి ఈ కులం కారణం. ఇగో ఈ కులానికి ఇగో నీ వేదాలు మూలనం, నీ కులానికి ఇగో ఈ రామాయణం మూలం, నీ కులానికి ఈ మహాభారతం మూలం. కాబట్టి ఈ గ్రంథాలన్నీ కూడా ఈ జనాన్ని దూరం చేయాలని చెప్పేసి పిలుపునిచ్చాడు అంబేద్కర్. అందుకనే వాళ్ళకి భయం. అంబేద్కర్ని మొత్తం తెలుసుకుంటే, అంబేద్కర్ గురించి మొత్తం చదువుకుంటే ఎక్కడ ఈ జనాలంతా మా చేయి జారిపోతారో, ఎక్కడ ఈ జనాలంతా మా ఆధిపత్యం కిందికి వెళ్ళిపోతారో, ఎక్కడ ఈ జనాలంతా మళ్ళీ మాకు వెట్టి చాకరీ చేయరు, మేము ఎక్కడ మా విలాసమైనటువంటి జీవితాలు ఎక్కడ పోతాయో అనేది వాళ్ళకి భయం. అందుకనే ఈ అంబేద్కర్ గురించి తెలవనియొద్దు, ఈ అంబేద్కర్ విగ్రహాలు పెట్టనియొద్దు అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు చూడండి, ఏ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలన్నా 100 గ్రామాలలో ఏ ఒక గ్రామమో తప్ప 99 గ్రామాలలో అంబేద్కర్ విగ్రహం ఘర్షణలు పడి మాత్రమే అంబేద్కర్ విగ్రహాలు పెడతారు. సాఫీగా ఎక్కడ పెట్టడానికి అవకాశం ఉండదు. ఎందుకు ఘర్షణ వస్తుంది? నువ్వు అంబేద్కర్ విగ్రహం కాకుండా ఇంకేదన్నా పెట్టు, అక్కడ అడగరు. కేవలం అంబేద్కర్ విగ్రహం కాడ మాత్రమే అడుగుతున్నారంటే కారణం ఏంటంటే అంబేద్కర్ వాళ్ళ యొక్క దోపిడీ మూలాలను కదిలించాడు. వాళ్ళు చెప్పేటువంటి అబద్ధపు మంత్రాల మూలాలను కదిలించాడు, అబద్ధపు స్వర్గలోకాల మూలాలను కదిలించాడు, అబద్ధపు దేవుళ్ళ మూలాలను కదిలించాడు. అందుకని అంబేద్కర్ అంటే వాళ్ళకి భయము. కాబట్టి మనమేమంటున్నాం, ఇవాళ మాకు అంబేద్కరే కావాలి అని అంటున్నాం ఈ వేదిక మీద నుంచి. ఎందుకని అవన్నీ మాకు నష్టం చేస్తూ ఉన్నాయి, అవన్నిటి వల్లనే మా జీవితాలు నాశనం అయ్యాయి, అవన్నిటి వల్లనే మాకు చదువులు లేకుండా పోయినాయి, అవన్నిటి వల్లనే మాకు ఆస్తులు లేకుండా పోయినాయి, అవిటి వల్లనే మాకు ఇండ్లు లేకుండా పోయినాయి, అవిటి వల్లనే మాకు శ్రమకి కనీసం కూలి కూడా అంబేద్కర్ వచ్చి ఈ శ్రమకి కూలి ఇవ్వాలని రాజ్యాంగంలో రాసే వరకు కూడా మన తాతల తల్లులు వెట్టి చాకరీ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మాకు వద్దు, మాకు అంబేద్కరే కావాలని చెప్పేసి ఈరోజు మనం అడుగుతా ఉన్నాం. ఇందాక సార్ చెప్పినట్టుగా ఫైటింగ్ రెండుటి మధ్యనే నడుస్తూ ఉన్నది. భవిష్యత్తు ఈ రెండుటి మధ్యలోనే పోరాటం ఉంటుంది. ఖచ్చితంగా మనం పోరాటానికి సిద్ధం కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకు చెప్తున్నా ఇంత గట్టిగా ఈ మాట అంటే, నిన్నగాక మొన్న మనం అనుకున్నాం ఇప్పటిదాకా ఎక్కడెక్కడో జరుగుతున్నాయి, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్నాయి, అక్కడ ఉత్తరాది రాష్ట్రాల్లో జరుగుతున్నాయి అనుకున్నాం. కానీ నిన్నగాక మొన్న సిద్దిపేట జిల్లాలో ఒక వ్యక్తి గుళ్ళోకి పోయిందంటే జై శ్రీరామ్ అని చెప్పేసి నినాదాలు తీసుకుంటూ, జై భారత్ మాత నినాదాలు తీసుకుంటూ బట్టలు ఇప్పేసి రోడ్డు మీద కొట్టుకుంటా ఊరేగించారు. మొన్న 3 రోజుల కింద సిద్దిపేటలో, అంటే మన పక్కనే. కాబట్టి పరిస్థితి ఎక్కడ దాకా వస్తుంది అంటే రేపు మన ఇంటి దాకా వస్తూ ఉన్నది. అందుకని మన యొక్క మహనీయుల చరిత్రల్ని, వాళ్ళు చూపించినటువంటి విధానాల్ని మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకొక విషయం కూడా మీద తీసుకురావాలి. ఈరోజు రాజ్యాధికారం అని చెప్పేసి మనం అంటా ఉన్నాం. బహుజన రాజ్యాధికారం రావాలంటా ఉన్నాం, అంబేద్కర్ చెప్పినటువంటి రాజ్యాధికారం రావాలంటా ఉన్నాం. అంబేద్కర్ గారు అన్ని సమస్యలకు రాజ్యాధికారమే పరిష్కారం కాబట్టి ఆ రాజ్యాధికారాన్ని సాధించాలని అంటా ఉన్నాం. మరి ఎట్లా సాధిస్తావు రాజ్యాధికారాన్ని? అది తర్వాత సంగతి, చాలా లెంతీ ప్రాసెస్ అన్నమాట. కానీ రాజ్యాధికారంలో ఎట్లాంటి అవకాశాలు ఉంటాయో మీకు ఒక మాట చెప్తాను. ఈరోజు దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉన్నది. ఏం చర్చ జరుగుతున్నది? మనలకి పూలే సినిమా మీద చర్చ జరుగుతున్నది. ఇది ఎంతమందికి తెలుసు నాకు తెలియదు. పూలే సినిమా మీద చర్చ జరుగుతున్నది. ఎందుకని? పూలే సినిమాలో సావిత్రిబాయి గారు ఆడపిల్లలకు చదువు చెప్పడానికి పోయేటప్పుడు బ్రాహ్మణులు ఆమెను పెండతోడు కొడతారన్నమాట. నువ్వు ఆడదానివి, నువ్వు చదువుకోవడమే తప్పు, నువ్వు ఇంకా వేరే ఆడవాళ్ళకి చదువు చెప్తావా? ఇది ధర్మాన్ని ధిక్కరిస్తున్నావు, నీ మంచిది కాదు అని చెప్పేసి ఆమె దాడి చేస్తాడు. అదో ఆ సీన్ వాస్తవం అన్నమాట. ఆ సీన్ని అలా ఉంది అని చెప్పేసి బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం చెప్తే ఆ సినిమా ఆపేసినాయి. ఇక రెండో పక్కన మనం
నిట్ట మధ్యాహ్నం పోయిన ఊర్లోకి రెండు ఉంటాయండి ఊర్లో, ఊరు వాడ. ఊరు వేరు, వాడ వేరు. గమనించాలి మీరు. ఊరు వాడకి స్పష్టమైన విభజన రేఖ ఉంటుంది. కాబట్టి వాడ నుంచి నువ్వు ఊరికి వెళ్ళాలనుకున్నప్పుడు మూతికి ముంత కట్టుకొని, ముడ్డుకి పాటాకు కట్టుకొని, చీపురు కట్టుకొని, నీ కాళ్ళను ఆ యొక్క ముద్రల్ని తుడుచుకుంటూ ఉమ్మొచ్చినప్పుడు ఆ ముంతలో ఉమ్ముకుంటూ నిట్ట మధ్యాహ్నం నీ నీడ కూడా పక్క భూమి మీద పడకుండా, ఆ భూమి మైల కాకుండా వెళ్ళి రావాల్సినటువంటి ఆ యొక్క పరిస్థితులని, చరిత్ర వాస్తవాలని ఆ సినిమాలో పెడితే ఈ బ్రాహ్మణులకు అభ్యంతరకరమైందట. దాన్ని సెన్సార్ బోర్డు వాళ్ళు ఆపేశారు. మంచిది, మీ మనోభావాలు దెబ్బతిన్నాయి, మీకు అవమానం అనిపించింది, లేకపోతే మిమ్మల్ని విలన్లుగా చూపించారు అని చెప్పేసి కూడా పదం వాడారు. ఇక్కడ బ్రాహ్మణ్స్ని విలన్లుగా చూపించారు కాబట్టి మాకు అభ్యంతరం అయింది అని. మీరు విలన్లా కాదని చరిత్ర చెప్తున్నారు. అవతల మీరు ఏం చేశారని చరిత్ర వాస్తవాలు చెప్తా ఉన్నాయి. కానీ రెండో పక్కన మనం కొన్ని సినిమాలు తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? కేరళ స్టోరీ చూసినా ఎవరైనా? కేరళ స్టోరీ సినిమాలో కేరళలో 32,000 మంది హిందూ యువతులని లవ్ జిహాదీ పేరు మీద ముస్లింలు ప్రేమించి వాళ్ళని తీసుకుపోయి ఐఎస్ఐలో ట్రైనింగ్ ఇస్తున్నారట. అంటే ఉగ్రవాద సంస్థలో ట్రైనింగ్ ఇస్తున్నారట. ఇది దాంట్లో 1000 మందికి పైగా ముస్లింలను చంపేస్తే అది మంచిదని, నిజాయితీ కలదని చెప్పేసి ఒక సినిమా తీస్తే దానికి అభ్యంతరం లేకుండా బయటకు వచ్చింది. ఇక నిన్న మొన్న చావా సినిమా వచ్చింది. చావా సినిమాలో కూడా మళ్ళీ ఔరంగజేబుని, ఇటు సంభాజీ మహారాజును చూపిస్తూ ముస్లింల మీద ఒక విద్వేషం నింపే విధంగా ఆ సినిమా వస్తే మనం చూసినాం కదా. విజయ్ దేవరకొండ కూడా మాట్లాడాడు. ఆ సినిమా నేను చూసిన తర్వాత ఔరంగజేబు కొట్టాలనిపించింది. మరి ఈ సినిమా చూసినప్పుడు ఎవరిని కొట్టాలి? పూలే సినిమా చూసినప్పుడు ఎవరిని కొట్టాలి? ఎవడు చేసింది ఈ సమాజంలో? ఈ సమాజాన్ని ఎవడు చీల్చాడు? కాబట్టి వాళ్ళకు అనుకూలమైనటువంటి, వాళ్ళ మనోభావానికి అనుకూలమైనటువంటి, వాళ్ళ మనోభావాలకు అనుకూలమైనటువంటి, వాళ్ళ విధానాలకు అనుకూలమైనటువంటి వాళ్ళ యొక్క ఆలోచన ఈ సమాజం మీద రుద్దడానికి, అవసరమైతే వాళ్ళు అనుకున్న పద్ధతుల్లో ఘర్షణలు జరగడానికి వీలైనటువంటి సినిమాలను మాత్రం ఈరోజు సెన్సార్ బోర్డు అడ్డుకోదు. కానీ వాస్తవ చరిత్రని, ఈ చరిత్రలో జరిగినటువంటి దాన్ని, ఈ సంస్కరణ భారతదేశంలో ఉన్నటువంటి మనవాదాన్ని సంస్కరించడానికి ఈ భారతదేశంలో ఆధునికంగా వచ్చినటువంటి ఒక భార్యాభర్తల చరిత్ర తీస్తే మాత్రం అది తప్పు. ఆ రోజు బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతిన్నాయట, సినిమాలను ఆపేశారు. ఇది రాజ్యాధికారానికి ఉండేటువంటి పవర్. తప్పును తప్పుగా చేసి ఆపేటువంటి పవర్. మరి గుజరాత్ సంఘటనలకు సంబంధించి ఒక సంజయ్ భట్ అని చెప్పేసి ఒక ఐపీఎస్ ఆఫీసరు అక్కడ సిట్టు ముంగట చెప్పాడు, ఒక అంశాన్ని చెప్పాడు. ఆయన ఈరోజు జైల్లో ఉన్నాడు. ఆ రోజు నరేంద్ర మోడీ గురించి ఆయన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముంగట చెప్తే ఈరోజు ఆయన జైల్లో ఉన్నాడు 25 సంవత్సరాల తర్వాత. కాబట్టి రాజ్యాధికారం అంటే అంత పవర్ఫుల్ అన్నమాట. అంబేద్కర్ అందుకే చెప్తాడు, మనకు రాజ్యాధికారం రావాలి అంటాడు. మనోళ్ళేమో కొంతమంది ఎమ్మెల్యే కాగానే, మినిస్టర్ కాగానే చెప్తాడు అంబేద్కర్ చెప్పిన రాజ్యాధికారం వచ్చింది మనకని. ఎవడొచ్చింది రాజ్యం? ఎవరికి వచ్చింది? అంబేద్కర్ చెప్పినటువంటి రాజ్యాధికారం అంటే ఇది రావాలి. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు హక్కులు రావాలి, వాళ్ళకి స్వాతంత్రం రావాలి, వాళ్ళు స్వేచ్ఛగా తిరిగేటువంటిది రావాలి, వాళ్ళు స్వేచ్ఛగా ఉండేటువంటి విధానం రావాలి. కానీ ఈరోజు ఏం జరుగుతున్నది ఈ సమాజంలో? వాళ్ళు తినడానికి హక్కు లేదు. ఏం తినాలని వాడు చెప్తున్నాడు, ఎట్లాంటి బట్ట కట్టాలని వాడు చెప్తున్నాడు, నువ్వు ఏ బండెక్కాలనో వాడు చెప్తున్నాడు, నువ్వు ఏ రోడ్ ఎంబడి పోవాలనో వాడు చెప్తున్నాడు, నువ్వు ఏం చదవాలనో వాడు చెప్తున్నాడు, నువ్వు ఎక్కడ నిలబడాలన్నా కూడా వాడే చెప్తున్నాడు. ఈరోజు ఇంత అత్యాధునిక సమాజం, కంప్యూటర్ యుగం, మనం చంద్రుని మీద పోయి బతికి వస్తున్నాం, గ్రహాల మీద ప్రయోగాలు చేస్తూ ఉన్నాం. అనేక రూపాలుగా ఈరోజు అభివృద్ధి చెందినటువంటి సమాజంలో, ఈ సమాజంలో కూడా నువ్వుగా ఈ కూర తినొద్దు, ఇగో ఈమె ఇట్లాంటి బట్టలు కట్టొద్దు, ఇగో ఈయనకి ఇట్లాంటి పని చేయొద్దు, ఇంకా ఆంక్షలు ఉన్నాయి. ఇంకా బ్రాహ్మణీయ వ్యవస్థ మన మీద బలంగా పనిచేస్తూ ఉన్నది. ఇంకా చెప్పాలంటే ఈ 10 ఏళ్ల కాలంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని రూపం మార్చుకొని ఇంకా ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నది. అందుకని మన వాదం పైన పోరాటం చేయాలి. ఇప్పటికి కూడా మా మిత్రుల మాకు బాధ అనిపిస్తుంది ఏంటంటే, నా సర్వే ప్రకారం నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాను, ప్రతి 1000లో ఒక్కరు కూడా అంబేద్కరిస్ట్ లేరు. ఇంకా కూడా ఎస్సీ ఎస్టీల బీసీలలో మీరు గుర్తుపెట్టుకోండి ఈ మాట. ప్రతి 1000 మందిలో ఒక అంబేద్కరిస్ట్ లేడు.
అంబేద్కరిస్ట్ లేనప్పుడు శత్రువు ఎవడో తెలుసుకోలేడు, ఎవరి మీద కొట్టాడానో తెలుసుకోలేడు. పొద్దున లేస్తే వాళ్ళ విధానాలు అవలంబిస్తాం, వాడు తన్నంగానే అయ్యో నేను ఎస్సీని అంటాం. ఎందుకు అవలంబించాలి, ఎందుకు దండించుకోవాలి? ఆ పిల్లవాడు చెప్తున్నాడు, అయ్యా మా దగ్గర కటింగ్ చేయరు అని చెప్పేసి. మీ దగ్గర కటింగ్ చేయరా, ఇంకేమైనా లేదంటే మా దగ్గర గుడికి కూడా రానియరా. ఎందుకు పోవాలి నువ్వు, ఎందుకు వాళ్ళు రానియనప్పుడు? ఆయన రానిచ్చినప్పుడు పో, నీకంతా ఇంటే. రానియనప్పుడు పోకు, ఆడికి పోతావు తన్నులు తింటావు, ఎవడో మన్నాడు ఆడికి. కాబట్టి ఇగో ఇట్లాంటి చైతన్యం రావాలి. అంబేద్కర్ అంటే సామాజిక చైతన్యాన్ని కోరుకున్నాడు, సామాజిక మార్పును కోరుకున్నాడు. ఈ భారతదేశంలో ఎటువైపు తిరిగినా నీకు అడ్డుగోడలాగా నిలబడుతున్నది కులం. కాబట్టి ఈ కులం అనేటువంటి రాక్షసిని చంపేస్తే తప్ప ఇంకొక మార్గం లేదు ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు బాగుపడడానికి అని చెప్పి అంబేద్కర్ ఇచ్చినటువంటి పిలుపు ఏదైతుందో ఆ కుల నిర్మూలన ఉద్యమంలో మనం పాల్గొనుకుంటే, ఆ కుల నిర్మూలన పోరాటం చేయకుంటే మనం అంబేద్కర్ వారసులం కాదు. అంబేద్కర్ చెప్పినటువంటి విధానాలను మనం పాటించకుంటే మేము అంబేద్కరిస్టులం అని చెప్పుకునే హక్కు కూడా మనకు ఉండదు. భవిష్యత్తులో అట్లాంటి విధానాలని అవలంబించాలని చెప్పేసి ఒకటి చెప్తా ఉన్నాం. ఆయన యొక్క సైద్ధాంతిక అవగాహన నేర్చుకోవాలి, ఆ సైద్ధాంతిక పోరాటానికి సిద్ధం కావాలి. ఇందాక సార్ చెప్పిండు కదా, వాళ్ళు చెప్పినట్టు కత్తులు పట్టుకొని త్రిశూలాలు పట్టుకొని అవసరం లేదు. సైద్ధాంతికంగా పుస్తకాలు పట్టుకోండి, పెన్నులు పట్టుకోండి, కాపీలు పట్టుకోండి, దాంతోటే మనం కొట్లాడదాం, దాంతోటే విజయం సాధ్యమవుతుంది. ఆ రకంగా భవిష్యత్తులో సైద్ధాంతిక పోరాటానికి అంబేద్కర్ వారసులుగా ఒక సైన్యం తయారు కావాలని చెప్పేసి కోరుతూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ముగించుకుంటూ మళ్ళొకసారి మీ అందరికీ జై భీం తెలియజేస్తా ఉన్నాను. జై భీం, జై భారత్.